మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలన్నింటినీ వెనక్కి తరిమేస్తామని సింగపూర్, మలేషియా కంపెనీలకి మెయిల్ పెట్టించాను కదా. మనం మెయిల్ పెట్టించాం, కానీ ఎవడూ పట్టించుకోవట్లేదు. అంటే మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుందని ఎవరికీ నమ్మకం లేదా? అందులో అనుమానమా? మన ప్రభుత్వం రాదని బాగా నమ్మకం ఉండబట్టే మలేషియా ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక నేతలు వచ్చి అమరావతిలో 10,000 కోట్లు పెట్టుబడి పెడతారంట. అంతేకాదు, భవిష్యత్తులో ఇంకా పెట్టుబడులు పెంచుతారంట. అది నా ఏడుపు. ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిగా మార్చేట్లున్నాడు బాబోయ్. అమరావతి అభివృద్ధి చెందకూడదు, రాజధాని బాగుపడకూడదు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చావు. 5 సంవత్సరాలు నీకు దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నావు. రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మీరెంత ఇచ్చినా రాష్ట్ర అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు.